యొక్క మార్గదర్శనం యోగానుభూతులు సాక్షాత్కారం పొందడానికి కాకరాజు గారు కూడా నాకు సంత జ్ఞానేశ్వరి యొక్క కృప లభించింది. పరమాత్మ కృప ఎలాగ ఉంటుంది, అందరూ ఒకటే చివరికి వచ్చారు. అయితే వారు అందించినటువంటి జ్ఞానాన్ని నేను పాస్ ఆన్ చేస్తున్నాను ఒక హమాలీలాగా అని చెప్పి కాకరాజు గారు చెప్పారు. నేను ఒక హమాలీని, అంటే హమాలీ అంటే మీకు తెలుసు, మండీలో లోడింగ్ వస్తుంది, మళ్ళీ అన్లోడింగ్ చేస్తారు, మళ్ళీ లోడింగ్ ఒక చోట లోడింగ్ చేస్తారు, మళ్ళీ ఇంకో చోట అన్లోడింగ్ అయిపోతుంది. అంతవరకే హమాలీ పని. అంటే ఒక చోట తీసుకుంటే ఇంకో చోట వదిలేడు. అంతే కాకరాజు గారు కూడా వదిలేయడం అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఇవ్వడం, సమాజానికి ఇవ్వడం. సో ఆ విధంగా సంత జ్ఞానేశ్వరి పెట్టుకున్నారు. సరే, కాకరాజు గారిని ఫాలో అయినటువంటి వాళ్ళందరూ ఆయన ఏమి కాషాయ వస్త్రాలు వేసుకుని ఉండేవారు కాదు. గృహస్థాశ్రమంలో కూడా ఉన్నారు. ఒక చోట 9 సంవత్సరాలు నాగపూర్ దగ్గరలో 70 కిలోమీటర్ల దూరంలో బాగా చాలా సారాలు అవన్నీ చేసేవారు. అవన్నీ కూడా ఆ ప్లేస్ నేను చూశాను. భవని అనే విలేజ్, గోదావరి ఉపనదికి ఒక ఒడ్డులో ఉంటుంది ఆ విలేజ్. చాలా చక్కటి పవిత్రమైనటువంటి విలేజ్, గ్రామం ఉంటుంది. వాసుదేవానంద సరస్వతి ఒక యోగులు జాన్ అలాంటి వాళ్ళు వచ్చినటువంటి గ్రామం ఉంటుంది. అందువల్ల ఈ కాకరాజు గారిని అనుచరులు ఆ విధంగా పెట్టుకున్నాం. తర్వాత ఈ 5 ఫోటోలో ఉన్నటువంటి యోగులు, తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. రమణ మహర్షి, శంకరాచార్య, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీరందరూ కూడా గురువులే. సో అందరి గురువులు పరంపర, ఇదంతా ఒక పరంపర. ఎవరు ఏ గురువుని తీసుకున్నా మార్గం ఒకటే, మార్గం ఫైనల్గా చేరేది ఒకటే, గమ్యం ఒకటే, మార్గం కొద్దిగా అటు ఇటు అయినా కానీ. సో ఈ వ్యాస పూర్ణిమ నాడు, గురు పూర్ణిమ నాడు మన గురువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన గురు పరంపరని కొనసాగించడం కోసం వారు చేసేటువంటి భాగంలో మనం కూడా ఇక్కడ ఈ మాదిరిగా ఈరోజు ఒక పవిత్రంగా పూజ చేసి వదిలేకుండా నిరంతర ధ్యానం, వెళ్ళే ధ్యానం పెట్టుకున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 12 గంటల సేపు. అంతే ఈ స్థానంలో ధ్యానం చేసుకుంటూ రోజు కూడా జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది అయినా మేము కూర్చుంటుంటాం సాయంత్రం అప్పుడు, మధ్యాహ్నం. ఆ విధంగా ఒక స్థలంలో కొన్నాళ్ళు అయ్యేసరికి అక్కడ పవిత్రమైనటువంటి ఒక వైబ్రేషన్స్ ఏర్పడతాయి, ఒక తరంగాలు ఏర్పడతాయి. ఆ తరంగాలు గుళ్ళో కూడా ఉంటాయి. గుళ్ళో ఏంటంటే ఎటుచ్చి మామూలు రాజకీయాలు, మామూలు మాటలు మాట్లాడుకున్న చోట తక్కువ ఉంటుంది వాటి ప్రభావం. అలాంటివి అనుకున్నామంటే దైవ మందిరాలు కూడా ఉంటాయి. శ్రద్ధగా చేసేటువంటి దైవ మందిరాలు కూడా అలాంటి స్థలాలు. సో మనకు ఇప్పుడు ఇక్కడ ఈ స్థానాల్లో ప్రత్యేకంగా ఈ ఫ్లోర్ మెడిటేషన్ కూడా కేటాయించింది కాబట్టి ఇక్కడ ఏమి వేరే వ్యవహారాలు ఏమి ఉండవు, మాట్లాడుకోము. కింద సత్సంగం, లైబ్రరీ, అది కూడా మంచి మాటలు ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఈ స్థానంలో మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఒక మంచిది. అది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకు ఇంకా మంచిది. అది కనీసం ఇంట్లో కూడా ధ్యానం చేసుకుంటే మంచిది, కొద్దిసేపు అయినా సరే. సో ఈ విధంగా అందరూ వచ్చి ఇక్కడ ఈ సమయంలో కొంచెం ఎక్కువ మంది కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం జరిగింది, శ్రద్ధగా జరిగింది. సో అందరూ కూడా ప్రసాదం తీసుకెళ్ళండి, అటువంటి ప్రసాదం